గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఇవాల్టి దినపత్రికల్లో మన వీడియోలో మొదటి వార్త వచ్చేసి చూడండి, ఆఫ్లైన్లోనే నీట్ యూజీ పరీక్ష, ఒకే రోజు ఒకే షిఫ్ట్లో పరీక్ష, ఆన్లైన్లో ఉండదు. కేంద్రం వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీని ప్రస్తుతానికి ఆన్లైన్లో నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదికి ఆఫ్లైన్లోనే అంటే పెన్ పేపర్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర విద్యా వైద్య శాఖల మధ్య విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రభుత్వం వెల్లడించింది. జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం ప్రకారం నీట్ యూజీని పెన్ను పేపర్ విధానంలోనే అంటే ఓఎంఆర్ షీట్లతో ఒకే రోజు ఒకే షిఫ్ట్లలో నిర్వహించనున్నామని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడం జరిగింది. గత ఏడాది ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో వాటిని సంస్కరించేందుకు ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో ఇచ్చిన పలు సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఆఫ్లైన్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి, ఉన్నత విద్యామండలిలో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు కల్పించనున్నారు. విధానపరమైన నిర్ణయాలు, పరిపాలన, ప్రాజెక్టు మేనేజ్మెంట్లో ప్రయోగాత్మక అనుభవాల్ని అందించడం, వినూత్న ఆలోచనను ప్రోత్సహించడం, డిజిటల్ పరివర్తన వంటి సమకాలీన సవాళ్లను పరిష్కరించే నిపుణులను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు విద్యామండలి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ కార్యాలయంలో 8 మందికి అవకాశం కల్పిస్తామని చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తమ కార్యాలయంతో పాటు ఇతర పరిశ్రమలకు కూడా సిఫార్సు చేసి వాటిల్లో ఇంటర్న్షిప్ కల్పిస్తామన్నారు. వివరాలకు tgche.ac.ను సందర్శించాలని ఆయన సూచించడం జరిగింది. ఇదండి, అంటే ఉన్నత విద్యామండలిలో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు కల్పిస్తున్నారు. నెక్స్ట్ వార్త వచ్చేసి, 15% బీటెక్ సీట్లకు అందరూ పోటీ పడవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ విద్యార్థులకే అవకాశం ఉండేది. ఈసారి అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇచ్చేలా సిఫార్సు చేయనున్నట్లు కమిటీ తెలిపింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 25-26 కన్వీనర్ కోటాలోని 15% బీటెక్, బీఫార్మసీ సీట్లకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు పోటీపడే అవకాశం ఇవ్వాలని, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్ను నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేయనుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి చైర్మన్గా, మరో 3 ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఇటీవల ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన పూర్తయి 10 ఏళ్లు కావడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రవేశాలకు స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు 15% కోటాపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ కోటా కింద ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీతో పాటు తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలు ఎబ్సెట్ రాసి సీట్లు దక్కించుకుంటున్నారు. ఒకవేళ ఈ కోటా తొలగిస్తే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాల పిల్లలకు సీట్లు ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే ఈసారి అన్ని రాష్ట్రాల వారు పోటీపడి దక్కించుకునేలా సిఫార్సు చేస్తామని, త్వరలో ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక అందజేస్తామని కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. ఈ కోటా కింద రాష్ట్రంలో సుమారు 12,000 బీటెక్ సీట్లున్నాయి. వాటిలో ప్రస్తుతం ఏపీ విద్యార్థులు 4,000 నుంచి 5,000 సీట్ల వరకు దక్కించుకుంటున్నారని అంచనా. ఇది బీటెక్ సీట్లలో 15% అంటే ఓపెన్ కోటా సీట్లకు సంబంధించినటువంటి. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ అంటే తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఎవరైతే బయటి రాష్ట్రాల్లో ఉంటున్నారో వారికి ఈ సీట్లు దక్కేవి. కానీ ఈ కమిటీ సిఫార్సు ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాల వారికి, అంటే తెలంగాణ, ఆంధ్ర కాకుండా మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారికి 15% సీట్లను కేటాయించాలని సిఫార్సు చేయబోతుంది. ఇక ఈ సీట్లు దక్కాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాల్సిందే. ఎబ్సెట్ తేదీలను తాజాగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఆ ప్రకారం ఫిబ్రవరి 3వ వారంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 15% కోటాకు ఏ రాష్ట్రాల వారు పోటీ పడొచ్చో స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ పాత విధానాన్ని కొనసాగిస్తే సమస్య లేదు. అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వాలన్నా
కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలన్న రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉంటుంది. న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అది జరగాలంటే ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని దస్త్రం పంపాల్సి ఉంటుంది. అందుకు నెల రోజులే గడువు ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎబ్సెట్ దరఖాస్తులు స్వీకరించాలంటే ఇంటర్ 2వ సంవత్సరం హాల్ టికెట్లు జారీ కావాలి. వాటిని ఎప్పుడు జారీ చేస్తారన్న దాన్ని బట్టి తాము దరఖాస్తుల స్వీకరణ తేదీని నిర్ణయిస్తామని ఎబ్సెట్ కార్యవర్గాలు తెలిపాయి. గత ఏడాది ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ జారీ చేయగా అదే నెల 26వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది బీటెక్ 15% సీట్లకు సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్ వార్త వచ్చేసి మన టీజీపీఎస్సీ విధానాల గురించి. ఈ విధానాలు ఆదర్శనీయమని బీహార్ పీఎస్సీ ప్రతినిధుల బృందం తెలిపింది. చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ అవలంబిస్తున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, పారదర్శకంగా చేపడుతున్న భర్తీ ప్రక్రియ ఆదర్శంగా ఉందని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభినందించింది. బీహార్ పీఎస్సీ సభ్యులు సరబ్ నారాయణ్ యాదవ్, నావల్ కిషోర్, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ భగవత్తో కూడిన ప్రతినిధుల బృందం గురువారం హైదరాబాద్లోని టీజీపీఎస్సీని సందర్శించింది. వీరు సందర్శించి ఇక్కడ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఆదర్శనీయంగా ఉన్నాయని కొనియాడడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి పాస్పోర్ట్ విధానాల్లో కొన్ని మార్పులు జరిగాయండి. చూడండి, 2023 అక్టోబర్ 1 ఆ తర్వాత పుట్టిన వారికే ఇది తప్పనిసరి. పాస్పోర్ట్ కోసం సమర్పించాల్సిన ధృవపత్రాల్లో విదేశాంగ శాఖ స్వల్ప మార్పులు చేసింది. 2023 అక్టోబర్ 1 ఆ తర్వాత పుట్టిన వారు పాస్పోర్టు పొందాలంటే జనన ధృవపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది. పుట్టిన తేదీ ధృవీకరణకు 8 రకాల పత్రాల్లో ఒకదానిని సమర్పించాలన్న నిబంధనను ఈ వయసు వారికి సంబంధించి ఇటీవలే సవరించింది. 2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టిన వారికి పుట్టిన తేదీ ముద్రించిన పాన్ కార్డు, 10వ తరగతి మెమో, మరో 6 పత్రాల్లో ఒకదానిని పుట్టిన తేదీ ధృవీకరణకు పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఆ వివరాలు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఇది ఎందుకంటే దరఖాస్తుదారుల్లో 10% మైనర్లు ఉన్నారు. అంటే పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళలో 10% మైనర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయి. గతేడాది 9 లక్షల దరఖాస్తులు రాగా అందులో సుమారు 10% మైనర్లవి. విదేశాలకు వెళ్ళేవారు తమ వెంట మైనర్లైన పిల్లలను తీసుకెళ్లాలంటే వారికి మైనర్ పాస్పోర్టు తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఏటా మైనర్ పాస్పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరుగుతుంది. ఇందుకోసం జనన ధృవపత్రం, ఆధార్ కార్డు లేదా తల్లిదండ్రుల చిరునామా ధృవపత్రం, తల్లిదండ్రుల పాస్పోర్టు ఏదైనా ఒకటి అందుబాటులో ఉంటే తల్లిదండ్రుల జాతీయతకు సంబంధించిన ధృవపత్రాలు సమర్పించాలి. ఇకపోతే ధృవపత్రాలు లేకపోతే ఏం చేయాలి? చూడండి, ధృవపత్రాల సమర్పణలో జాప్యం జరిగి అనేక పాస్పోర్టు దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయి. పలు కారణాలతో కొన్ని కళాశాలలు, కార్యాలయాలు, విద్యార్థులు, ఉద్యోగుల ధృవపత్రాలను తమ వద్ద ఉంచుకుంటున్నాయి. దీంతో దరఖాస్తుదారులు సమయానికి వాటిని పాస్పోర్టు అధికారులకు చూపించలేకపోతున్నారు. దీంతో మంజూరు ప్రక్రియ నిలిచిపోతుంది. ఈ సందర్భాల్లో సదరు కళాశాలలు లేదా కార్యాలయాల వద్ద ఏ ధృవపత్రాలు ఉన్నాయో అధీకృత లేఖపై రాయించి స్టాంప్ వేయించి సంతకం చేయించుకుని తీసుకొస్తే పరిగణించే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. అంటే మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్లు లేకపోతే అవి ఎక్కడున్నాయో, ఏ ఆఫీస్లో ఉన్నాయి, ఏ కాలేజీలో ఉన్నాయి, వారి యొక్క లెటర్ హెడ్ పైన రాసుకొచ్చి కాలేజ్ స్టాంప్ తీసుకొచ్చి సమర్పిస్తే దాన్ని ఒరిజినల్గా భావించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ. విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సరికొత్త శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టీవర్క్స్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ స్ప్రింట్ పేరిట ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సచివాలయంలో మంత్రి ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ నైపుణ్య మానవ వనరులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. స్కిల్ స్ప్రింట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం వ్యవధి 90 రోజులు. ఇందులో
భాగంగా ఇంజనీరింగ్, రోబోటిక్స్, మేనేజ్మెంట్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇస్తాం. టీవర్క్స్లోని అధునాతన సౌకర్యాలను విద్యార్థులకు వినియోగించుకోవచ్చు. సొంతంగా ప్రాజెక్టులను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తాం. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా అకాడమిక్ క్రెడిట్స్ ఇస్తాం అని శ్రీధర్ బాబు తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు విద్యార్థులు టీవర్క్స్ కార్యాలయంలో సంప్రదించాలని yisu.in వెబ్సైట్లో కూడా వివరాలు పొందుపరిచామని తెలిపారు. ఇదండి నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ గురించి అందించినటువంటి న్యూస్. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి విద్యారంగం పటిష్టతపై దృష్టి, సిలబస్పై విద్యావేత్తలు, నిపుణుల సూచనల స్వీకరణ. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విద్యారంగ పటిష్టతపై హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టి పెట్టింది. కొత్త సిలబస్ రూపకల్పనకు విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. అటువంటి సూచనలు, సలహాలను tgche.ac.inలో అప్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, పరిశ్రమల కోసం పాఠ్య ప్రణాళిక పునరుద్ధరణ, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సూచనలు ఇవ్వాలని విన్నవించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో పాఠ్యాంశాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇది యూనివర్సిటీలకు సంబంధించినటువంటి న్యూస్ అండి. 3 యూనివర్సిటీల పిహెచ్డి కోర్సులపై యూజీసీ నిషేధం విధించడం జరిగింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని పిహెచ్డి డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్న రాజస్థాన్లోని 3 విశ్వవిద్యాలయాలపై యూజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా యూనివర్సిటీల పిహెచ్డి డిగ్రీల ప్రోగ్రాంలపై 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తమ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. చురులోని ఓపీజేఎస్, అల్వార్లోని సన్ రైజ్, జుంజున్, సింఘానియా యూనివర్సిటీలు ఆఫర్ చేసే పిహెచ్డి ప్రోగ్రాంలో చేరొద్దని, అవి చెల్లవని హెచ్చరించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని మీరు గమనించాలి. గుజరాత్లోని 3 యూనివర్సిటీలపై యూజీసీ అయితే నిషేధం విధించడం జరిగింది. ఇక నెక్స్ట్ వార్త వచ్చేసి ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీలకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే డిఎస్సి 2008 అభ్యర్థులకు శుభవార్త. ఈ వార్తలో ఉపాధ్యాయుల స్పౌస్ బదిలీలు, డిఎస్సి 2008 అభ్యర్థుల పోస్టింగ్లకు సంబంధించిన దస్త్రాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆమోదం తెలిపారు. 317 జీవో కారణంగా నష్టపోయిన భార్యాభర్తలు ఒకే జిల్లాకు వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 840 మంది టీచర్లు దరఖాస్తు చేశారు. వీరి దస్త్రాన్ని ఇటీవల విద్యాశాఖ సీఎంకు పంపించగా ఆయన ఆమోదించారు. 1-2 రోజుల్లో సాధారణ పరిపాలన, విద్యాశాఖల ద్వారా జీవోలు విడుదలయ్యే అవకాశం ఉంది. డిఎస్సి 2008లో నష్టపోయిన 2367 మంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని భావించిన ప్రభుత్వం వారికి కాంట్రాక్టు విధానంలో మినిమం టైం స్కేల్ వచ్చేలా 2023 సెప్టెంబర్ 24న నిర్ణయం తీసుకుంది. వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని, కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా పనిచేసేందుకు ధృవీకరణ ఇవ్వాలని విద్యాశాఖ కోరగా 1800 మంది వరకు స్పందించారు. వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు విధి విధానాలను రూపకల్పన చేసే దస్త్రానికి సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పోస్టింగ్లు ఇస్తారా లేదా వచ్చే విద్యా సంవత్సరంలో వీటిని ఇస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఇవాల్టి వీడియోలో మరో ముఖ్యమైనటువంటి న్యూస్ వచ్చేసి ఆర్ఆర్బీ ఎస్ఎస్సి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. బీసీ స్టడీ సర్కిళ్ల పరిధిలో ఆర్ఆర్బీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి పోటీ పరీక్షలకు ఫిబ్రవరి 15 నుంచి ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 100 రోజుల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ కోసం ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్ని చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని, ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించండి. ఈ స్టడీ సర్కిళ్లలో 100 రోజుల శిక్షణతో పాటు ఉచిత మెటీరియల్ కూడా మరియు మధ్యాహ్న భోజన వసతి కూడా అందించడం జరుగుతుంది. ఇంతకుముందే మైనారిటీ శాఖ వారు కూడా ఉచిత శిక్షణ అందించడం జరుగుతోంది.
అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అందరు అభ్యర్థులు కూడా ఈ ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఇవండి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.